అది క్లోజ్ అటే ఆపుతున్నావు నీళ్లున్నాయి. కొండపై సంవత్సరాల్లో 5 నుంచి 6 టీఎంసీ నీళ్లు కేసీఆర్ గారు తెచ్చినటువంటి నీళ్ళని, కేసీఆర్ గారు నిర్మాణం చేసినటువంటి కొండపై సాగరిని రాగంలో నీళ్లున్నప్పటికీ రైతులు నార్మల్ పోస్తున్నారు. నార్మల్ పోసుకొని ముఖం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా కొండపోసంప సాగర్లో ఉన్నటువంటి నీళ్లు వెంటనే అన్ని కెనాలకు ఇవ్వాలి. అదేవిధంగా సంగారెడ్డి కెనాల్ ఓపెన్ చేయాలి. అల్లి రివర్లోకి నీళ్ళు ఇవ్వాలి. గూడవెల్లి రివర్లోకి నీళ్ళు ఇవ్వాలి. రామన్పేట కెనాల్ ఓపెన్ చేయాలి. దుర్గపల్లి కెనాల్ ఓపెన్ చేయాలి. జగ్గపూర్ కెనాల్ ఓపెన్ చేయాలి. గజ్వేల్ కెనాల్ ఓపెన్ చేయాలి. ఇవన్నీ కూడా ఓపెన్ చేసి ఈ ప్రాంతానికి నీళ్లు అందించాలి. రైతులకు నీళ్లు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఏదేమైనప్పుడు కూడా ఒకవేళ కనుక మీరు ఈ రోజు నీళ్లు ఇవ్వకపోతే, మళ్ళీ గజ్వేల్ నియోజకవర్గాన్ని వారం రోజులలో వర్షాలు పడకుంటే మీరు ఈ రోజు నీళ్లు ఇవ్వకపోతే గజ్వేల్ నియోజకవర్గానికి బంద్కు పిలిపిస్తాం. వారం రోజులలో నీళ్లు ఇవ్వకపోతే గజ్వేల్ నియోజకవర్గం బంద్కు పిలిపించి ఎక్కడ కూడా ఒక్క దుకాణం కూడా ఓపెన్ లేకుండా చూసి రైతుల కోసం గజ్వేల్ వ్యాపారస్తులు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. రైతాంగం బాగుంటేనే దేశం బాగుంటుంది. జై జవాన్ అన్నారు, జై కిసాన్ అన్నారు. కిసాన్ బాగుంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి 180 కోట్ల మందికి అన్నం పెట్టి ప్రపంచ దేశాలకు అన్నం పెడుతున్నటువంటి తెలంగాణ తల్లిని ద్రోహం చేయాలని చెప్పి ఎవరు కూడా క్షమించరు. కాబట్టి వెంటనే మీరు కొండపోశమ్మ సాగర్లో ఉన్నటువంటి అన్ని కెనాల్స్ కి నీళ్లు ఓపెన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కన్నేపల్లి పంప్ హౌస్లు వెంటనే స్టార్ట్ చేయండి. మేడిగడ్డలో ఉన్నటువంటి 2 పిల్లర్లని వెంటనే రిపేర్ చేయండి. లేకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ముఖ్యమంత్రి గాని బయట తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. ఇలా బీజేపీ నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి ఉంపకైపోయింది. ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి కేసీఆర్ మీద కుట్ర చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి పుట్టినటువంటి, తెలంగాణ రాష్ట్రానికి ఆత్మ బంధువైనటువంటి, తెలంగాణ రాష్ట్రానికి జాతి పిత అయినటువంటి కేసీఆర్ పక్కనే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. ఇలా దమ్ముంటే ఎలక్షన్లు పెట్టండి. రాష్ట్రంలో మొత్తం కూడా 1 సైడ్ బీఆర్ఎస్ మన 117 1+1+7 9 కాంగ్రెస్ పార్టీకి వచ్చేది 9 సీట్ల. రేవంత్ రెడ్డి కూడా డిపాజిట్ కోల్పోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉంది. మరి ఏదేమైనప్పుడు కూడా కొండపోశమ్మ సాగర్లో చూడండి, కొండపోశమ్మ సాగర్లో ఉన్నటువంటి నీళ్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అక్కడ నీళ్లు పంపులు చేయకపోవడం వల్ల ఆ మూలకు చూడండి, అవన్నీ కూడా గడ్డలు జరిపోయినాయి. అవన్నీ జరిపోయినాయి. రైతాంగాన్ని కాపాడుకోవాలి. తక్షణమే నీటి విడుదల చేయాలి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ.
జై తెలంగాణ. రైతు బిడ్డ, రైతు బిడ్డ, రైతు బిడ్డ, రైతు బిడ్డ, రైతు బిడ్డ, రైతు బిడ్డ. కన్నేపల్లి పంప్ హౌస్లు వెంటనే, కన్నేపల్లి పంప్ హౌస్లు వెంటనే, మల్లన్న సార్లో కొండపోషంలో సార్లో ఉన్నటువంటి నీళ్లను వెంటనే, మల్లన్న సార్ కొండపోషం సార్లో ఉన్నటువంటి సాగునీరుని వెంటనే. జై తెలంగాణ. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. కన్నెపల్లి పంపులను వెంటనే, కన్నెపల్లి పంపులను వెంటనే, కొండపోచమ్మ సాగర్ లో ఉన్న నీటిని వెంటనే చేయాలి. కొండపోచమ్మ సాగర్ లో ఉన్న నీటిని వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి హరీష్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కొద్దిగా ముందుకు రైట్. ఓకే 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 అటే ఉండండి. జై రాజ్యం